తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సైరన్ మోగగా రిజర్వేషన్లకు సంబంధించిన అంశంపై హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. జీవో నెంబర్ 46ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వికారాబాద్ కు చెందిన మచ్చదేవ్ అనే వ్యక్తి పిల్ దాఖలు చేశాడు. ఎంపిరికల్ డేటా బహిర్గతం చేయకుండానే రిజర్వేషన్లు ఖరారు చేశారని పిటిషన్ వేశారు. డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు ఇచ్చారు కానీ రిపోర్టును పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదన్నారు పిటిషనర్. రేపు హైకోర్టులో పిల్పై విచారణ జరిగే అవకాశం ఉంది. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సైరన్ మోగగా రిజర్వేషన్లకు సంబంధించిన అంశంపై హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. రమణ, గీతిక ఓవైపు పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతూనే ఈ క్రమంలో రిజర్వేషన్లకు సంబంధించిన అంశంపై జీవో నెంబర్ 46 ఏదైతే కొత్త రిజర్వేషన్ సంబంధించి ఉందో దానికి సంబంధించి అంటే కుల విభజనకు సంబంధించి కానీ మిగతా వారికి సంబంధించి జీవో నెంబర్ 46 సంబంధించి రద్దు చేయాలంటూ కూడా ఒక పిల్ దాఖలైంది. పిటిషన్ హైకోర్టు దాఖలైంది. అంటే ఇది వికారాబాద్ చెందినటువంటి మచ్చదేవ్ అనేటువంటి వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేశారు. అంటే పూర్తిగా అసలు అంటే కుల గణన చేసినప్పుడు దానికి సంబంధించిన డేటా అనేది కరెక్ట్ గా ఎక్కడ బయటగతం చేయకుండానే అంత రహస్యంగా జరిగిందనేటువంటి వాదన చేస్తున్నాడు. ముఖ్యంగా ఎంపిరికల్ డేటా సంబంధించి ఎలాంటి బహిర్గతం చేయకుండా రిజర్వేషన్ ఏ విధంగా ఖరారు చేస్తారంటూ కూడా ఆయన పిటిషన్ లో ప్రధానంగా ప్రస్తావించారు. కేవలం కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగానే రిజర్వేషన్ ఇచ్చారు కానీ మొత్తం రిజర్వేషన్ రిపోర్ట్ అంతా కూడా పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదన్నది ఆ పిటిషన్ సంబంధించినటువంటి వాదన. మొత్తంగా అంటే ఇటు బీసీలో ఉన్నటువంటి ఏబీసీలకు ఎంత రిజర్వేషన్ ఉంటుందన్న విషయం కూడా స్పష్టత లేదు కాబట్టి దీనికి సంబంధించి విచారణ చేసి ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా ఆ పిటిషన్ కోరారు. అయితే ఇంకా పిటిషన్ విచారణకు రాలేదు. రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. మరి కోర్టు ఏం చెప్పబోతుందనేది మాత్రం చూడాల్సింది. రమణ, చెప్పండి, మరి ఇప్పుడు ఎన్నికలు జరుగుతాయా, పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ప్రధానంగా ఆల్రెడీ ప్రక్రియ అంతా పూర్తయింది. గతంలో దీనికి సంబంధించి విచారణ కూడా పూర్తయింది కాబట్టి కోర్టు పెద్దగా దీన్ని పరిగణలోకి తీసుకునే అవకాశం అయితే లేకపోలేదు. ఎందుకంటే అధికారికంగా ప్రభుత్వం ఇప్పటికైతే రిజర్వేషన్ సంబంధించి అమలుకు సంబంధించి మాత్రం ఎలా నిర్ణయం తీసుకునేది కాబట్టి దీన్ని కోర్టు తోసిపుచ్చే అవకాశాలు దాదాపుగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఎన్నికలకు ఎలాంటి ఇబ్బంది లేదు. న్యాయ నిపుణులు కూడా అదే చెప్తున్నారు. ఎన్నికలు యథావిధిగా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. రైట్ రమణ, థ్యాంక్ యూ.